హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజైతే మన ఛానల్లో 3 నెలల పాటు నిల్వ ఆగే కాకరకాయ కారపొడిని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. వేడివేడి అన్నంలో ఇలా కాకరకాయ కారం పొడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే మీరు అస్సలు నమ్మరండి, ఇది కాకరకాయతో చేశారా అంటే అంత కమ్మగా ఉంటుంది. ఈ కారపొడి అన్నది రైస్లోకి కాదండి, టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కోసం అయితే నేను ఇక్కడ 1/2 kg వరకు ఇలా కాకరకాయలను తీసుకున్నాను. ముందుగా నేనైతే ఇక్కడ కాకరకాయల మీద ఉన్న ఈ పొడిపుల్ లాంటి వాటిని ఇక్కడ ఇలా చూపిస్తున్నట్లు ఇలా తీసేస్తున్నాను. ఇవి ఇలా తీసేకపోయినా ఏం పర్వాలేదండి. కొంతమందికి పైన ఇలా పొడిపుల్ లాంటివి ఇష్టం లేని వాళ్ళు ఇలా తీసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఇక్కడ చూపిస్తున్నట్టు చక్రాల కింద కట్ చేసుకోవాలి. మనం ఇవి కట్ చేసేటప్పుడు కొంచెం సన్నగా కట్ చేసుకుంటే వేపించేటప్పుడు ఎక్కువ టైం పట్టకుండా ఉంటుంది. చూడండి, నేను ఇందులో ఉన్న విత్తనాలని కొన్ని బాగా గట్టిగా ఉన్నవి తీసేస్తున్నాను. అన్ని విత్తనాలు కాదండి, బాగా ముదిరిపోయి గట్టిగా ఉన్నవి మాత్రమే తీసేస్తున్నాను. ఇవి తీయకపోయినా ఏం పర్వాలేదండి, టేస్ట్ ఏం మారదు. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్లు ఈ చక్రాలని ఇంత సన్నపాటిగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. దీనికోసం అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకుని 5-6 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. నేనైతే ఇక్కడ అన్ని ఒకేసారి కాకుండా 2 బ్యాచెస్ కింద వేపించుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్కి ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసుకుని ఫస్ట్ మనం వేయగానే హై ఫ్లేమ్లో పెట్టుకుని వేపించుకోవాలి. చూడండి, ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకుని 5 నిమిషాల పాటు వేపించుకున్న తర్వాత చూడండి ఇలా కలర్ మారి కొంచెం సాఫ్ట్ అవుతాయి. ఈ టైంలో మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుని వేపించుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అస్సలు ఈ కాకరకాయలు వేపించేటప్పుడు మాడకూడదండి. అసలు కొంచెమన్నా మాడిందంటే టేస్ట్ అనేది మారిపోయి చేదొచ్చేస్తుంది. చూడండి, కాకరకాయలు ఇలా కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకుని చూడండి ఈ విధంగా మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేపించుకోవాలి. ఇలా వేపించుకుంటే సరిపోతుందండి, ఎందుకంటే ఎక్కువ కలర్ మాత్రం రానివ్వకండి. ఇదే మాదిరిగా మిగతా ముక్కల్ని కూడా ఇలా 2వ బ్యాచ్లో వేపించుకోవాలి. వేపించేటప్పుడే ఎక్కడికి వెళ్ళకుండా దగ్గరుండి చాలా ఓపికగా వేపించుకోవాలండి, ఏమాత్రం మాడకూడదు. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చినాయి కదా. ఇప్పుడు వీటిని కూడా తీసుకుని పక్కన పెట్టుకుందాం. చూడండి, ఇలా మనం వేపించిన ఈ ముక్కల్ని ఇలా విరిపితే ఇలా క్రిస్పీగా ఇలా కట్ అవ్వాలండి. ఇలా క్రిస్పీగా వేపించుకుంటే మనకి పొడి ఎక్కువ రోజులు నిల్వ ఆగుతుంది. ఇప్పుడు ఇదే ఆయిల్లో 3-4 టేబుల్ స్పూన్ల వరకు వేరుశెనగ గుళ్ళని వేసుకోవాలి. ఈ వేరుశెనగ గుళ్ళని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా దోరగా వేపించుకోవాలి. చూడండి, ఇవి బాగా వేగినాయి కదా. ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి బయటకు తీసేసి వేరొక బౌల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకుని వేపించుకోవాలండి. ఇలా కరివేపాకు వేసుకోవడం వల్ల మనం చేసే కారపొడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ కరివేపాకు మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా వేపించుకుని ఇలా బాగా వేగిన దీన్ని కూడా తీసి వేరొక బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు ఈ కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ మాత్రమే ఆయిల్ ఉంచి మిగతా ఆయిల్ అంతా కూడా బయటకు తీసేయండి. ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పు అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు వేసుకుని ఇవి కొంచెం దోరగా వేపించుకోవాలి. చూడండి, ఇలా లో టు మీడియంలో పెట్టుకుని ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకుని ఇవి కూడా మంచిగా వేపించుకోండి. చూడండి, ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసేయండి. ఇప్పుడు దీంట్లోకి 4 టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులు వేసుకోవాలి. ఇవి వేగడానికి పెద్ద ఎక్కువ టైం పట్టదండి, ఇలా చివరిలో వేసుకుంటే త్వరగా వేగిపోతాయి. అలాగే చిన్న నిమ్మకాయ అంతా చింతపండును కూడా ఈనెలు గింజలు లేకుండా చూసి వేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు వేపించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తాలింపుని కొంచెం చల్లారనిద్దాం. ఇది చల్లారిన తర్వాత ముందుగా దీన్ని మిక్సీ జార్లో వేసుకుందాం. అలాగే మనం వేరుశెనగ గుళ్ళు వేపించుకున్నాం కదా, వాటిలో సగం మాత్రమే ఇందులో వేస్తున్నాను, మిగతాయి పక్కన ఉంచుతున్నాను. ఇప్పుడు ఇదంతటినీ కూడా మెత్తని పొడి కింద మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తని పొడి కింద చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి. కారం అన్నది మీ ఇష్టం అండి, మీరు ఎక్కువ కారం తినేటట్టయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే వేపించుకున్న కాకరకాయ ముక్కలు అలాగే మనం వేపించుకున్న కరివేపాకులోంచి కూడా సగం ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు దీని అంతటినీ కూడా పల్స్ మోడ్లో 1-2 సార్లు కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తని పొడి కింద కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు అంతా కూడా ప్లేట్లో వేసాను.
ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి పూర్తి వెల్లుల్లిపాయను ఒకటి తీసుకున్నాను. అలాగే పక్కన ఉంచుకున్న మిగిలిన పల్లీలు కూడా ఇందులో వేసుకుని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని కూడా ఇలా ప్లేట్లో వేసుకుంటున్నాను. అలాగే పక్కన ఉంచుకున్న మిగిలిన కరివేపాకును కూడా ఇందులో వేసుకుని ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి. మీకు ఇన్ కేస్ కలిపేటప్పుడు చేయి కొంచెం మండుతుంది కారానికి అనుకుంటే కనుక ఈ వెల్లుల్లిపాయలను కూడా మిక్సీ జార్లో వేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు తడేమీ లేని ఒక గ్లాస్ కంటైనర్లోకి ఇదంతా కూడా వేసుకుని స్టోర్ చేసుకుంటే 3 నెలల పాటు చక్కగా నిల్వ అవుతుందండి. ఇలా గనక చేసుకుని స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కాల్స్తే అప్పుడు రైస్లోకి టిఫిన్స్లోకి కమ్మగా తినేయచ్చు. నేను చెప్పినట్టు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.